ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి గడిచిన వారాల్లో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆత్మవరముల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఆత్మవరాలు ఎలా ఆపరేట్ అవుతాయో తెలుసుకున్నాం. దేవుడు ఎవరెవరికి ఇస్తాడో, ఎలాంటి పనులు చేసేవారికి ఇస్తాడో, ఎలాంటి గుణాలు ఉండేవారికి ఇస్తాడో మనం తెలుసుకుంటున్నాం. అనేకమైన లోతైన విషయాలు తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, చూడండి ఇప్పుడు ఎన్ని వరాలు ఉన్నాయో అన్ని వరాల గురించి జస్ట్ మరి అవుట్లైన్గా కొంతవరకు తెలుసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ 72 వరాల గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఒక్కొక్క వరము ఎలా ఆపరేట్ అవుతుంది, ఒక్కొక్క వరం మనం ఎలా ఎదగాల, ఒక్కొక్క వరం విషయం మనం పొందుకోవాలంటే మనలో ఉన్న అతిక్రమాలు ఏంటి, మనం ఏవి తొలగించుకుంటే మన ఆ వరం మనకు ఆపరేట్ అవుతుంది. సాధారణంగా చూడండి, ఏ వరము కూడా హల్లెలూయా, ఏ వరము కూడా మనం అడిగితే అది రాదండి. హల్లెలూయా. ఇది చాలా సత్యమే. హల్లెలూయా. ఆత్మీయ సత్యం. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటల గురించే చెప్తున్నా. ఆత్మవరం అనేది, పరిశుద్ధాత్మ వరం అనేది అడిగితే వచ్చేది కాదండి. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారంగా ఇచ్చే వరంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ దినం వాక్య సందేశంగా మనము పరిశుద్ధాత్మ వరాల్లో 5వ వరం అంటే అద్భుతాలు చేసే వరాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతాలు చేసే వరం అంటే ఏంటి, తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, మరి ఈ వరం కలిగిన వారు పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరికి ఈ వరం కలిగి ఉన్నారు, ఈ వరము ఎలా ఆపరేట్ అవుతుంది, అలాగే ఈ వరము దేవుడు ఎవరికి దొరుకుతుంది, ఎవరికి ఇస్తాడు అనే విషయాలు మనం ఇదం తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమానితుడా, మహాగణుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆ వరాల గురించి అయ్యా మేము తెలుసుకుంటుండగా తండ్రి, మేము వింటుండగా నాయన అనేకమైన సత్యాలు నేర్చుకుంటుండగా ప్రభువా అయ్యా, ఒకవేళ మీ చిత్తమైతే అయ్యా వింటున్న ఈ వరం అయ్యా మీకు ఇష్టమైతే మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా ప్రియులకి అయ్యా ఈ వాక్యాన్ని, ఈ ప్రసంగాన్ని వినేవారికి మీ చిత్తమైతే అనుగ్రహించండి నాయన. అయ్యా వాక్యం వింటుండగా వినేవారు ఆ వరాన్ని అయ్యా అడిగేవారిగా, ఆపేక్షించేవారిగా, కోరుకునేవారిగా అయ్యా వాళ్ళు మార్చండి ప్రభువా. తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, వాక్యాన్ని బోధిస్తుండగా అయ్యా నా జ్ఞానము కాదు కానీ, నా అయ్యా తండ్రి నా తెలివి బుద్ధి కాదు కానీ తండ్రి స్తోత్రం, కేవలం మీ కృపతో నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, 1 కొరింథీ 12:10 మనం చూసినట్లయితే, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. దాదాపుగా 4-5 వరాలు చెప్పబడి ఉన్నాయి. అందులో చూడండి, ప్రాముఖ్యంగా ఈ దినం పరిశుద్ధాత్మ ఇచ్చే అద్భుత కార్యములు అంటే ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, అద్భుత కార్యములు చేయు శక్తిని గురించి మనం ఇద్దరం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రాముఖ్యంగా అసలు ఆత్మ వరాలు అంటే ఏంటి గడిచిన వారాలు తెలుసుకున్నాం. అయినప్పటికీ 1-2 విషయాల్లో తెలుసుకుందాం. చూడండి, ఆత్మవరం అంటే ఒక దేవుని శక్తి, ఒక అతీంద్రమైన శక్తి, దైవ సంబంధమైన శక్తి, దేవుని మహిమగా మనం చూడవచ్చు. హల్లెలూయా. పర సంబంధమైన శక్తిగా చూడవచ్చు. చూడండి, ఈ ఆత్మవరం అంటే ఇది మనుషులకి ఆ శక్తికి అంతుపట్టనిది, మనుషులకి ఊహకు అందనిది, ఏంటంటే వర్ణింప శక్యము కానిది, అగమ్య గోచరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆత్మవరాల ఉద్దేశం, పర్పస్ ఏంటంటే, అన్ని వరాలు, బైబిల్లో ఉన్న అన్ని వరాల యొక్క పర్పస్ ఏంటంటే 5 రకాల ఉద్దేశాల కొరకు ఈ ఆత్మవరాలు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చూస్తే ఈ ఆత్మవరాలు అనేటి వాటి పని లక్ష్యము ఏంటంటే, ఎందుకు ఉపయోగపడతాయంటే, చూడండి, మొట్టమొదటిగా ఈ ఆత్మవరాలు ఏంటి, భవిష్యత్తును గురించి తెలుస్తాయి. కొన్ని వరాలు, అన్ని కాదు, కొన్ని వరాలు ఏంటంటే 5 రకాల క్రియలు చేస్తాయి. అందులో మొదటిది ఏంటంటే ఆత్మవరాలు కొన్ని వరాలు భవిష్యత్తును తెలియజేస్తాయి. హల్లెలూయా. దేవుని ప్రజలకి, తను వెంబడించే ప్రజలకి, తను ఆరాధించే ప్రజలకి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలని భవిష్యత్తును గురించి తెలియవచ్చాయి. ఉదాహరణకు మనం చూస్తే ప్రవచన వరం భవిష్యత్తును చెబుతుంది, అలాగే దర్శన వరం భవిష్యత్తును చెబుతుంది, అలాగే కళలు, ఇంకా మనం చూసినట్లయితే బుద్ధి వాక్యము ఫ్యూచర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే 2వ కార్యం ఏంటంటే గతాన్ని లేదంటే జరిగిపోయిన దానాన్ని వాటిని గురించి తెలియజేయడం. తన ప్రజలకి, దేవుడు సంఘానికి కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు ఏంటంటే జరిగిపోయిన వాటిని, గతంలో ఉన్న వాటిని దేవుడు వాటిని బయలుపరచడం, మరుగున్న వాటిని వెల్లడి చేయడము, రహస్యాలను వెలికి తీయడము, దేవుడు ఇవన్నీ అవసరమైతే చూపించడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు చూస్తే మనము జ్ఞానవాక్యము
జరిగిపోయిన వాటిని బయలుపరచడం ప్రారంభిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే దర్శన వరం కూడా జరిగిపోయిన వాటిని చూపిస్తుంది. కళలు కూడా జరిగిపోయిన వాటిని చూపిస్తాయి. ఎందుకంటే మనం దానియేలు గ్రంథంలో జరిగిపోయిన కళలని, దర్శనాలని మరి జరిగిపోయిన తర్వాత దానియేలు మరి కళలను చూచి వాటి అర్థాలను తెలుసుకుంటున్నాక మనం చూస్తున్నాం కదా. అంటే గతాన్ని గురించి తెలియజేస్తాయి. హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే పరిస్థితులను మార్చివేస్తాయి. హల్లెలూయా. ఆత్మవరాలు చేసే ఆత్మకార్యాలు ఏంటంటే పరిస్థితులను మార్చివేస్తాయి, అంటే నిర్జీవమైన వాటిని జీవంగా మార్చివేస్తాయి. హల్లెలూయా. అంటే ఉదాహరణకి మరి దీనిలో 2 వరాలు ఆపరేట్ అవుతాయి. ఒకటి స్వస్థత వరం, రెండవదిగా చూస్తే అద్భుతాలు చేసే వరం. ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, 4వదిగా ఆత్మకార్యాలు చేసే పని అంటే దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేస్తుంటే ఈ వరాల రీతిగా వారికి నైపుణ్యాలను, స్కిల్స్ ఏంటంటే కళలను అనుగ్రహించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు చూస్తే మరి పాటలు రాసే వరం కావచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కావచ్చు, ఇంకా కీర్తనలు రాశారు కదా. ఇలా స్కిల్ఫుల్. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే బెసలేలుకు తోడు అహోలియాబును వీరు ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకై దేవుడు మల్టిపుల్ వరాలు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో బెసలేలుకి ఇచ్చిన వరాలు ఏంటి, ఎన్ని వరాలు ఇచ్చి దేవుడు బెసలేలు వాడుకుంటున్నాడో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే చూడండి, ఈనాడు అనేక మంది మరి వాక్యాన్ని బోధించే వరం, సంఘాల్లో దేవుడు కాపరులుగా ఉండే వరం, ఇలాగా రకరకాల దేవుడు వారికి కళలు, నైపుణ్యం ఇచ్చి వాడుకునేదిగా మనం చూస్తున్నాం. అలాగే 5వదిగా ప్రాముఖ్యంగా చూస్తే శక్తి, కొందరికి దేవుడు గొప్ప శక్తిని, ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే సంసోను చూసినట్లయితే దేవుడు శారీరకమైన బలాన్ని, శక్తిని ఇస్తున్నట్టుగా. అలాగే దావీదును చూస్తే సింహంని, ఎలుగుబంటిని ఎదిరించే ధైర్యము, శారీరక శక్తిని కూడా సంసోన్లాగా దావీదు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇలాగూ ఈ 5 రకాలుగా, ఇక 5 కాదండి, ప్రాముఖ్యంగా ఈ 5 మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఆత్మవరాలు ఎన్నో పనులు చేస్తుంటాయి. ప్రాముఖ్యంగా ఈ ఆత్మవరాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 5 రకాల పనులు అవి జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినం 5వ వరమైన అద్భుతాలు చేసే వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో అయితే ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ అని రాయబడి ఉంటుంది. అంటే అద్భుతాలు చేసే క్రియలు. వరం అంటే ఏంటి? ఈ అద్భుతాలు చేసే వరం అనేది చూడండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో వాళ్ళు చాలా వరాలతో, రకరకాల వరాలతో నింపబడినట్టుగా, ఆత్మీయతలో వాళ్ళకి జీలు ఉన్నట్టుగా, ఉత్సాహం ఉన్నట్టుగా, ఆత్మ విషయంలో ప్రతిభ కనపరిచేవారుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే కొరింథీ సంఘంలో ఆత్మీయ క్రమము లేదు, స్పిరిచువల్ ఆర్డర్ లేదు. సంఘంలో ఎప్పుడు వాళ్ళు రకరకాల వరాలతో నింపబడినప్పటికీ ఆ వరాలను ఎలా వాడాలనో వారు సరైన రీతిలో వాడుకొనగా మరి కొంతమంది వరాలని తమ కీర్తి కొరకు, ప్రతిష్ట కొరకు, వ్యాపారం కొరకు వాడేవారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే ఆ కొరింథీ సంఘంలో అంతర్గత పోరాటాలుగా ఉన్నట్టుగా. చూడండి, నేను అపోల్లో వాడను, నేను కొరింథు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడని, ఇలాగ వర్గ వైషమ్యాలతో ఇలా కొరింథీ సంఘం కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో అపొస్తలుడైన పౌలు ఈ వరాలన్నీ కూడా రాస్తూ వారికి పరిచయం చేస్తున్నాడు. అయితే అక్కడ అపొస్తలుడైన పౌలు ఆ వరాల లిస్ట్ రాస్తున్నాడు, కానీ వాటి గురించి ఎక్కువగా లోతైన విషయాలు చెప్పనట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన బైబిల్ అంతటిని, పాత నిబంధన, కొత్త నిబంధన అంతా ధ్యానించి లోతుగా చదువుకొని మనము ఇక్కడ వీటిని గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ అద్భుతాలు చేసే వరం అంటే ముందు అర్థం తెలుసుకుందాం. చూడండి, హల్లెలూయా. అద్భుతాలను చేసే శక్తి, అద్భుతాలను చేసే కార్యక్రమం కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. సూచక్రియలను చేసే శక్తిగా మనం చూడగలం. చూడండి, అద్భుతాలు అంటే సాధారణమైన పనులు కాదు, ఎవ్వరు చేయలేని, మనుషులు ఎవరు చేయజాలనివి, మనుషులు ఊహకు అందనివి. హల్లెలూయా. ఈ అసాధారణమైన శక్తి కార్యాలని అద్భుత క్రియలు అనవచ్చు. హల్లెలూయా. ఈ వరం అంటే ఈ అద్భుతాలు చేసే వరం అనేది చూడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంత మాత్రమే కాదండి, దేవదూతలు కూడా అద్భుతాలు చేసే శక్తి, వరం వాళ్ళకు ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి పక్కన పెడితే దేవదూతలు వచ్చి అద్భుత క్రియలు, అద్భుత వరం ఉపయోగించి ఆ శక్తులని మనం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే
మరి బెతెస్దా కోనేరు దగ్గర కొత్త నిబంధనలో బెతెస్దా కోనేరు దగ్గర ఒక దేవదూత దిగి వచ్చి ఆ కోనేరును ఆయా సమయంలో కోనేరు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడని సరే దూకిన వెంటనే అతనికి స్వస్థత వస్తూ ఉంది. అక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతూ ఉంది. హల్లెలూయా. మరి అలాగే చూస్తే మరి 2వ రాజులు 19వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే దేవదూత అష్షూరు దండులోకి వెళ్ళి ఆ రాత్రికాల సమయంలో 1,85,000 మంది ఆ అష్షూరు దండు సైన్యాన్ని దేవుని దూత హతం చేసినట్టుగా ఒక అద్భుత కార్యాన్ని మనం చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ అద్భుతాలు చేసే శక్తి, అద్భుతాలు చేసే వరం అనేది దేవదూతలు చేసేది కాదండి. హల్లెలూయా. దేవుడు మనుషుల ద్వారా చేయించే వరం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనుషులని ఇలాంటి సూచక్రియలు చేయడానికి వాడుకునే ఈ వరంగా మనం చూడగలం. అంటే దేవదూతలు కాదు, కానీ కేవలం మనుషుల ద్వారా జరిగించే శక్తి కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్ అనుకుందాం, యాక్టివిటీస్ అనుకుందాం. హల్లెలూయా. కనుక అయితే ఈ అద్భుతాలు చేసే ఈ శక్తిలో కేవలం స్వస్థతలేనా అంటే లేదు. ఎన్నో రకాల క్రియలు, ఎన్నో రకాలైన విశేషమైన కార్యాలను మనం చూస్తున్నాం. కేవలం స్వస్థతలే కాదు, ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే ఈ స్వస్థత వరం ఆపరేట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రకృతిని శాసించగలుగుతారు. హల్లెలూయా. ఇంకో ఏంటంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని వీళ్ళు బ్రేక్ చేయడం ప్రారంభిస్తారు. ప్రకృతిని గద్దించడము, ప్రకృతిని ఏంటంటే కంట్రోల్లో పెట్టడం లాంటివి ఈ అద్భుత వరం ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి చూసినట్లయితే మానవులకి అసాధ్యమైన క్రియలుగా మనం చూడగలం. ఉదాహరణకు చూస్తే ఏంటంటే తుఫానులను గద్దించడం, తుఫానులను శాంతపరచడం, అలాగే చనిపోయిన వారిని బ్రతికించడం, ఇంకా మనం చూసినట్లయితే బండ నుంచి నీళ్లను రప్పించడం, అలాగే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఇలాంటివి చూడండి. ఇలాంటి అద్భుతమైన కార్యాలుగా, అద్భుతాలు చేసే విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ అద్భుతాలు చేసే ఈ వరము ఎలా పనిచేస్తుంది? హల్లెలూయా. అద్భుత కార్యం చేసే వరం ఎలా పనిచేస్తుంది అంటే పాత నిబంధనలు చూద్దాం, అలాగే కొత్త నిబంధనలో మనం పరిశీలిద్దాం. పాత నిబంధనలు చూస్తే ఈ అద్భుతాలు చేసే శక్తి కేవలం 3 మాత్రము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3. హల్లెలూయా. ఎవరు అంటే మొట్టమొదటిగా మోషేను చూడగలం. మోషే తర్వాత ఆ వరము ఆపరేట్ అయింది ఏలియాకి, ఏలియా తర్వాత ఎలీషాకి ఆపరేట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఎన్నో వారు అద్భుత కార్యాలు చేశారు. అయితే క్లుప్తంగా 1-2 తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, మోషేను మనం చూసినట్లయితే నిర్గమకాండం 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే దేవుడు మోషే నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉందన్నాడు. అయితే ఆ కర్రను కింద పడేవి అన్నాడు, పాముగా మారుతూ ఉంది. హల్లెలూయా. అంటే మోషే చేతిలోని కర్ర పాముగా మారడం అద్భుత కార్యం అంటే అవును. హల్లెలూయా. అది ఒక అద్భుతమే. హల్లెలూయా. ఒక అద్భుతమే. ఎందుకంటే మోషే ఎన్నో చేశాడు, ప్రాముఖ్యంగా తెలుసుకుంటున్నాం. నిర్గమకాండం 7వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో చూచినట్లయితే ఇలాగ ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఇలా తన కర్రను కింద పడవేసినప్పుడు ఆ కర్ర పాముగా మారినప్పుడు వెంటనే ఫరో కొందరు పిలిచి ఎన్నే కమాన్ ఎంబ్రే కమాన్ ఎన్నే ఎంబ్రే మీరు కూడా అన్నాడు. వెంటనే వాళ్ళు కూడా ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు. చూడండి, మనం 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలో చూడగలం. ఈ 8వ వచనంలో చూడగలం. ఈ ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు కూడా వారి చేతులు అంటే ఈ మాంత్రికులు వీరు కూడా తమ చేతుల్లో ఉన్న కర్రలను నేల మీద పడవేసినప్పుడు ఆ కర్రలు కూడా పాముగా మారినాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే వాళ్ళ కర్రలను మోసే కర్ర పాముగా మారింది కదా, ఈ పాము ఎన్నే అంబ్రలా కర్రలు కింద పడేసినప్పుడు పాములుగా మారితే ఆ 2 పాములు మింగివేసింది. హల్లెలూయా. అంటే ఇంకా వాళ్ళ లైఫ్లో అలాంటి మాంత్రిక విద్యలు ఎప్పుడు చేయలేరు, అది ఇంకా డిసప్పియర్ అయిపోయినట్టే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఇది ఒక అద్భుతము కార్యం చేసే శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైన వాటిని మనం తెలుసుకుంటున్నాం. అలాగే నిర్గమకాండము 14వ అధ్యాయము 21 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే మోషే ఎర్ర సముద్రాన్ని మరి కర్ర చాపినప్పుడు అది 2 పాయలుగా విడిపోవడం మనం చూస్తున్నాం. ఇది కూడా ఏంటంటే సూపర్ న్యాచురల్ థింగ్గా మనం గ్రహించవచ్చు. ఒక అద్భుతాలు చేసే క్రియగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు 2వదిగా అలాంటి ఆ వరము మోషే గారి తర్వాత మరి ఇప్పుడు ఏలియాకి ఆపరేట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ వరాన్ని మరి దైవజనుడైన ఏలియా కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏలియా కూడా చాలా అద్భుతాలు చేశాడు. అందులో ప్రాముఖ్యంగా 2 గురించి తెలుసుకుందాం. ఏంటంటే 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ
ఏలి అంటున్నాడు, ఈ 3.5 సంవత్సరాలు, ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను కురవదు అని ఒక మాటను రిలీజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆగాబు రాజు దగ్గర వెంటనే 3.5 సంవత్సరాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ 2 వచనాల్లో మనం చూడగలం. ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే అయినను అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షం కురవకుండా ఉంటానని మనం యాకోబు 5:17 చూస్తున్నాం. అలాగే లూకా 4:20లో చూస్తే ఏలియా దినములలో 3.5 సంవత్సరములు ఆకాశం మూయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 30వ వచనం నుంచి 39 వరకు చూస్తే ఏలియా అహాబు యొక్క యాజకులు అంటే వారు బయలు దేవతకు ఉన్నటువంటి ప్రవక్తలు, బయలు ప్రవక్త దాదాపుగా 400 + 450 మంది, మొత్తం 850 మందిని ఆ కొండ మీదకి పిలువనంపించి అక్కడ ఒక సవాలు విసిరినప్పుడు బయలు ప్రవక్తలు అగ్నిని దించలేకపోయారు. అయితే ఏలియా ఏం చేస్తున్నాడంటే బలిపీఠాన్ని కట్టి చిన్న ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినట్టుగా ఆ బలిపీఠాన్ని దహించి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి. అలాగే మరి ఏలియా తర్వాత ఇలాంటి వరం ఎలీషాకి ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూస్తున్నట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ఏంటంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అప్పుల పాలయ్యాను, అప్పుల్లో కూరుకుపోయానంటే, అమ్మ నీ ఇంటిలో ఏముందన్నప్పుడు, అయ్యా నా ఇంటిలో నూనె కుండలో కొంచెం నూనె ఉందంటే అక్కడ వెంటనే మరి ఎలీషా గారు నీ ఇంటికి వెళ్ళి నీ గ్రామానికి వెళ్ళి అనేకుల దగ్గర నూనె కుండలు అప్పిప్పించుకో, ఎన్ని దొరికితే అని తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని ఆ నూనె కుండలో ఉన్న నూనెను మిగతా కుండల్లో అన్నిట్లో పోయమని చెప్పాడు. హల్లెలూయా. ఆమె ఏం మాట్లాడకుండా మరి దైవజనుడు చెప్పిన మాట ప్రకారం నమ్మి విశ్వసించి అనేక కుండల్ని ముందుగానే ఆ దేశమంతటా గ్రామం అంతటా ఈమె అప్పుల పాలైందని, ఈమె 2 కుమారులు అప్పుల వారులు తీసుకెళ్ళిపోతున్నారని తెలిసే కదా ఆమె పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరకు వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇస్తారండి ఆమెకు కుండలు? కానీ ఎవరు అప్పు దొరికే పరిస్థితి అక్కడ కనబట్లేదు. అయినప్పటికీ అక్కడ దైవజనుడు విడుదల చేసిన మాట కారణంగా అక్కడ అద్భుతం జరగడం ప్రారంభమవుతుంది. అందరూ చూడండి, వారి ఇల్లు ఎంత పెద్దదో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఒక బెడ్రూమ్ ఉందనుకుందాం, ఒక హాలు బెడ్రూమ్, చిన్న ఇల్లు అనుకుందాం, మరి ఇంటి నిండా కుండలు వచ్చేసాయి. హల్లెలూయా. పెద్ద పెద్ద కుండలు. మరి ఆ ఇంటిలో ఉన్న పాత కుండలో ఉన్న ఆ నూనెను అలా వంచినప్పుడు అది దారగా కారుతా ఉంది. హల్లెలూయా. అలా కారుతున్నప్పుడు ఒక్కొక్క ఆ కుండను నింపుకొని హల్లెలూయా మళ్ళీ ఆమె వెళ్ళి అమ్ముకొని నీ జీవితం కొనసాగించి చెప్పాడు. చూడండి ఎంత అద్భుతం. కేవలము ఏం ప్రార్థన చేయలేదు, ఒక మాట విశ్వాసంతో సెలవిచ్చినప్పుడు ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనం చూసినట్లయితే నయమాను కుష్ఠరోగాన్ని కూడా మనం చూడగలం. అక్కడ ఎలీషా దగ్గరికి మరి నయమాను పనివారులు వచ్చినప్పుడు వస్తున్నాడని తెలిసి ఎలీషా తన పనివారితో పంపించి, ఇదిగో యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు, 7 మార్లు స్నానం చేయని చెప్పినప్పుడు అక్కడ నయమాను మరి 7 మార్లు స్నానం చేసిన తర్వాత అతని కుష్టు హల్లెలూయా బాగైనట్టుగా పసిపిల్లవాని దేహం వలె అతని అధ్యక్షుడి దేహం మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత గొప్ప అద్భుతం శక్తిని కలిగి ఉన్నాడు. ఇలాగ పాత నిబంధనలో వీరు ముగ్గురు చూడగలం. అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అన్ని రకాల అద్భుత కార్యాలు మనం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి 1-2 తెలుసుకుందాం. చూడండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం చూసినట్లయితే యేసయ్య ఒక గ్రామంలో ఒక ఇంటిలో మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి ఏంటంటే ఒక వ్యక్తిని మంచంలో నుంచి పక్షవాయు గల వారిని మోసుకొని తీసుకొచ్చినప్పుడు యేసయ్య అతనితో నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని పోమంటున్నాడు. హల్లెలూయా. కేవలం మాట చెప్పగానే అతను బాగైపోయి తన పరుపును ఎత్తుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనం మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు దాదాపుగా 5,000 మంది ప్రజలు ఆయన ప్రసంగం వింటున్నప్పుడు మరి వారందరూ ఆకలి కొని ఉన్నప్పుడు మరి 5 రొట్టెలు 2 చేపలని ఆయన ప్రార్థన చేసినప్పుడు దాదాపుగా 5,000 మందికి పంచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత గొప్ప మరి ఆశ్చర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఇంకా కొత్త నిబంధన చూస్తే కేవలం అపోస్తులందరూ కూడా అపోస్తులు చాలామంది ఇలా అద్భుత కార్యాలు మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి
10వ వచనం వరకు చూచినట్లయితే పేతురు యోహానులు ఒక మధ్యాహ్న కాల సమయంలో ఏంటంటే శృంగారం అనే ఆ దేవాలయానికి వారు ఎక్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పుట్టు కుంటివాడు సహాయం అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు మా దగ్గర నువ్వు అడిగినట్టు ధనం అయితే లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పి హల్లెలూయా కేవలం మాట రిలీజ్ చేసినప్పుడు అతను ఏంటంటే భయపడితే అయినటువంటి క్రిపుల్డ్ మ్యాన్ ఏంటంటే స్వస్థపరచడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి, అలాగే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో చూచినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చూచినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయించబడుచుండెను. హల్లెలూయా. అలాగే వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో అలాగే మనము 16వ వచనం మనం చూచినట్లయితే మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ అపోస్తుల యొక్క నీడ తగిలి, వస్త్రాలు తగిలి, కర్చీపులు తగిలి స్వస్థతలు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇవన్నీ కూడా అద్భుత కార్యాల కిందికే, అద్భుతాలు చేసే వరం కిందికే వస్తాయి. హల్లెలూయా. అయితే ఈ దినం అద్భుతాలు చేసే శక్తి కార్యాలు ఏంటో ఎవరెవరు చేశారో మనం తెలుసుకున్నాం. అయితే ఇవి ఎలా ఆపరేట్ అవుతున్నాయి అంటే కేవలం 3 పనుల ద్వారా ఆపరేట్ అవుతున్నాయి. వీళ్ళందరికీ ఇప్పుడు మనం తెలుసుకున్న వారందరికీ కూడా వీరందరూ ఎలా ఈ అద్భుతాలు చేసే ఈ వరాన్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు. ఈ అద్భుతాలు చేసే ఈ వరం ఎలా పనిచేస్తుందంటే కేవలం 3 పనుల ద్వారా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా దేవుని శక్తి వలన, దేవుని చిత్తం వలన మనం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసుకుందాం. 115వ కీర్తన 3వ వచనంలో మనం చూచినట్లయితే ఇక్కడ మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని చిత్తము చొప్పున దేవుడు ఇక్కడ అనేకమైన పనులు జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ మనం చూచినట్లయితే దేవుడు భూ నివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించువాడై ఉన్నాడని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ అద్భుత కార్యాలు అనేది దేవుని చిత్తం ద్వారా, అంటే దేవుడు తన చిత్తం చొప్పున ఒక వ్యక్తిని వాడుకోవడం మనం చూస్తున్నాం. అంటే దేవుని చిత్తం ద్వారా జరుగుతున్నాయి. రెండవదిగా విశ్వాసము ద్వారా, అంటే ఈ వరాలు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వారికి విశ్వాసము, నమ్మకం ఉండడం వల్ల ఈ వరాలు ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనం కావచ్చు, అలాగే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చూస్తే ఇక్కడ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆమె విశ్వాసంతో, నమ్మకంతో వస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు విశ్వాసం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఆమె విశ్వాసంతో మరి దేవుని దగ్గరికి నమ్మకంతో వచ్చేటప్పుడు ఈ ఆత్మకార్యాలు ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతాలు చేసే వరం ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, 3వదిగా ప్రాముఖ్యంగా ప్రార్థన వలన ఏలియా ద్వారా ఎందుకు అద్భుత కార్యాలు జరిగినాయి అంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే, అయితే అత్యాసక్తితో చేసిన ప్రార్థన వల్ల అద్భుతాలు చేసే కార్యాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూచినట్లయితే పేతురు మరి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పేతురు కూడా జైల్లో ఉండి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం. అయితే చదువుకుందాం. పేతురు చెరసాల్లో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు, పేతురు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుండగా ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నట్టుగా, దేవుని దూత దిగి వచ్చి పేతురుని బలపరుస్తున్నట్టుగా, ఆ జైలు నుంచి అతను విడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకుందాం. చూడండి, ఈ అద్భుతాలు చేసే ఎవరికి వస్తుంది, ఎలాంటి వారికి వస్తుంది, దేవుడు ఎవరికి ఇస్తాడంటే ప్రాముఖ్యంగా చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూచినట్లయితే అక్కడ అపోస్తలుల పౌలు కొరింథీ సంఘం చెప్తున్నాడు, ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. అంటే ఈ వరం నాకు కావాలని ఆసక్తితో మనం కోరుకునేటప్పుడు దేవుడు ఇవ్వచ్చు. హల్లెలూయా. ఇవ్వలేడని మనం చెప్పలేము, కానీ హల్లెలూయా అడగడంలో తప్పలేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి దొరుకునని మనం చదువుతుంటున్నాం. హల్లెలూయా. గనుక అడగడం వల్ల, దేవుని విశ్వాసంతో అడగడం వల్ల
దొరకవచ్చు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏంటంటే ఆసక్తితో ఆపేక్షించుడని. మొట్టమొదటిగా ఎవరికి వస్తుందంటే మరి ఏంటంటే ఆసక్తితో దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుని విసుగక బతిమలాడి గోజాడి ప్రభు నాకు కావాలని అడిగేటప్పుడు అది దేవుని చిత్తం అయితే ఇస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఈ అద్భుతాలు చేసే వరం బైబిల్లో అనేక వరాల్లో ఇది చాలా విశేషమైన వరముగా మనం చూస్తున్నాం. చాలా తక్కువ మంది కలిగి ఉన్నట్టుగా ఈ వరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారితో చూస్తే పాత నిబంధనలు కేవలం 3, మరి కొత్త నిబంధనలు చూస్తే అపోస్తలుల తర్వాత, ఈ అపోస్తలిక యుగం తర్వాత ఈ వరం ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది ఈ వరాలు ఆగిపోయినాయి అంటున్నారు. నిజమే, ఎవరు కూడా ఆపరేట్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి వరం రావాలంటే ఇలాగ నిష్టగా ఉండేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్పారు. హల్లెలూయా. చూడండి, సాధారణంగా చాలామందికి ఈ విషయం తెలియదు. సాధారణంగా ఒక వ్యక్తి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరని రాయబడింది. అంటే శక్తిని పొందడం అంటే ఆత్మవరాలు ఒక వ్యక్తికి దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అతనికి 1, 2, 3, 4 ఎన్నో వరాలు అతనికి దేవుడు అనుగ్రహించడం, అతని సామర్థ్యం చొప్పున, అతని శక్తి చొప్పున దేవుడు అతనికి ఆత్మవరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అలా ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా చాలామంది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందిన వెంటనే మొట్టమొదటిగా వచ్చే ఆత్మవరాలు విశ్వాసం అనే వరం రాదండి. హల్లెలూయా. ఏంటంటే అద్భుతాలు చేసే వరం రాదండి. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న వెంటనే మొట్టమొదటిగా వచ్చే వరాలు 1, 2, 3, 4 ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే దర్శనం చూడడం ప్రారంభిస్తారు. దర్శన వరం ఆపరేట్ అవుతూ ఉంటుంది ఆ వ్యక్తికి. లేదా దర్శనం ఒకవేళ రాకపోతే అతనికి ఏంటంటే అన్ని భాషలలో మాట్లాడడం ప్రారంభిస్తుంటాడు. ఒకవేళ అది కూడా రాలేదనుకోండి, స్వరం వినే వరం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి కొన్ని వరాలు ఏం చేస్తుంటే ఒక వ్యక్తి ఆత్మను పొందుకొని కొన్ని వరాలు పొందుకొని ఆ వరాలని దేవునికి నమ్మకంగా వాడేటప్పుడు, దేవునికి ఇష్టకరంగా వాడేటప్పుడు ఏంటంటే ఆ వరాలు వాడేటప్పుడు అతని ఆత్మీయతలో, విశ్వాసతలో, పరిశుద్ధతలో అతను 30 నుంచి 60 పెరిగేటప్పుడు, 60 నుంచి 100 విస్తరించేటప్పుడు, అతను బలపడేటప్పుడు దేవుడు ఏంటంటే అతని పరిచర్యను చూచి, అతని నమ్మకత్వాన్ని చూచి దేవుడు బలా నమ్మకమైన దాసుడా అని ఎంచినప్పుడు, హల్లెలూయా, దాసుడు 10 పట్టణాలపైన అధికారిగా ఎలా మారుతున్నాడండి? హల్లెలూయా. సాధారణమైన ఒక పనివాడు ఏందంట 10 పట్టణాలపైన అధికారిగా మారిపోతున్నట్టుగా చూస్తున్నాం. 3 సువార్తల్లో, అంటే మత్తయిలోను లూకా సువార్త, ఈ 2 సువార్తల్లో దేవుడు ఒక విషయం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలోను, అలాగే లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలోను, లేదు లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ 3 వాక్యాలు కూడా ఒకే అంశాన్ని తెలియజేస్తాయి. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక హెచ్చరికను తను పేరు పెట్టిన శిష్యులను పిలిచిన శిష్యులతో ఈ ఒక ప్రాముఖ్యమైన ఒక లక్షణాన్ని, ఈ గుణాన్ని మీరు కలిగి ఉండాలి, ఇదిగో దీని ప్రకారం మీరు పాటించాలని ఒక మర్మాన్ని, రహస్యాన్ని, ఒక విషయాన్ని, ఒక ఆజ్ఞను వారికి చెప్తున్నాడు. ఈ 9వ వచనంలో ఏంటంట, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతికర్రలను సిద్ధపరచుకొనకుడి. హల్లెలూయా. అంటే సేవకులుగా ఉండే మీరు పరిచయం చేయడానికి వెళ్ళిన మీరు ఆస్తులు కూడబెట్టుకోకూడదు, సెలబ్రిటీలుగా మారకూడదు, వ్యాపారాలు చేయకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ప్రతి అవసరము తీర్చు బాధ్యత నాది, మీరు ఏది మీతో కూడా తీసుకెళ్ళొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇలాగ ఎవరైతే పాటిస్తారో, అపొస్తలుగా నడుచుకోవడం ప్రారంభిస్తారో వారికి ఈ వరం ఆపరేట్ అవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. గనుక వచ్చే వారంలో అనేక విషయాలు తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి, అద్భుతాలు చేసే వరం గురించి విని ఉన్నాం ప్రభా. తండ్రి, వరం ఎవరికి వస్తుందంటే ఎవరైతే నాయన ఇదిగో మత్తయి 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా తండ్రి, ఏ వ్యక్తి అయితే క్రీస్తు కలిగిన మనస్సు కలిగి తండ్రి, అయ్యా స్తోత్రం తండ్రి, తనకు అప్పగిచ్చిన గొర్రెల విషయంలో నమ్మకంగా పనిచేసేటప్పుడు నాయన అలాంటి వారికి వాళ్ళు 30 60 100 ఎదిగే క్రమంలో నాయన విశేషమైన వరాలు అయ్యా ఇస్తారని తెలియజేశారు. అంత మాత్రమే కాదు, అడిగే వారికి కూడా ఇస్తారని నాయన 1 కొరింథీ 14 మొదటి వచనంలో చూస్తున్నాం. అయ్యా నీకు ఇష్టమైతే ఈ వరము, అయ్యా ఈ వాక్యం వినే వారికి ఒకవేళ వారు అడుగుతున్నట్లయితే అయ్యా వారి సామర్థ్యానికి అది తగినదైతే ఈ ఆత్మవరంతో నింపండి, అభిషేకించండి. జక్లో రివర్షర్ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.